మరి యాదవులకు ఏం చేస్తుంది, ఏం చేయదలుచుకున్నది అనేది ఇప్పటికి కూడా ఒక్కటి కూడా చెప్పడం లేదు. మరి మంత్రులు అలాగనే ఉన్నారు, దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా అలాగే ఉన్నారు. మరి యాదవుల ఎడల ఒక్క కార్యక్రమాన్ని కూడా, ఒక్క సంక్షేమానికి సంబంధించి, ఒక అభివృద్ధికి సంబంధించినటువంటి ఏ అంశాన్ని కూడా తీసుకోవడం లేదు. ఇది సత్యము. మీరు కావస్తే ఇది మీ అబ్జర్వేషన్లో కూడా మీరు చూడండి అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ కుల బాంధవులందరికీ కూడా నేను తెలియపరచదలుచుకున్నా. కాబట్టి మీరంతా కూడా గతంలో అంటే మొన్న శాసనసభ ఎన్నికల్లో చేసిన తప్పును మనం చేయకూడదు. కాబట్టి ఈసారి పెద్ద ఎత్తున రాష్ట్రంలో యాదవులు బీఆర్ఎస్ పార్టీని బలపరచవలసిన అవసరం ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాల్సిందిగా ఈ పత్రికా ముఖంగా మరి యాదవులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. పెద్దపల్లి పార్లమెంట్లో మరి గౌరవ కొప్పులీశ్వర్ గారికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. వారికి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత యాదవులకు ఉన్నదని చెప్పేసి నేను మరొక్కసారి వారిని వేడుకుంటూ ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి అట్ల సాగర్ యాదవ్ గారికి, మరి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి యాదవ్ యువత సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముగిస్తున్నాం.